పంచాక్షరి జప విధానం. ఓ మునులారా, జన్మ బంధాలను తెంచగలిగే శక్తి ఒక్క శివనామ జపానికి ఉంది అని చెబుతూ సూత మహర్షి శివయోగుల గురించి, జప విధానం గురించి ఈ విధంగా వివరించారు. 3 రకాల శివయోగులు. శివయోగులు 3 విధాలుగా ఉంటారన్నమాట. ఒకటి క్రియాయోగి, అంటే తన సంపదను వినియోగించి శివ పూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియలందు ఆసక్తి కలిగి ఉండే భక్తుడు. 2 తపోయోగి, అంటే మితాహారం, తక్కువ తిండి తీసుకుంటూ ఇంద్రియాలను జయించి ఇతరుల పట్ల ద్రోహ చింతన లేకుండా పూజ చేసేవాడు. 3 జపయోగి, కామ క్రోధాలను జయించి శాంత మనస్సుతో సర్వకాలములందు జపం చేసే భక్తుడు. వీరిలో జపయోగి అత్యంత శ్రేష్ఠుడు, పూజార్హుడు. ఈ పంచాక్షరి జప విధానం జపము జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. నమః శబ్దానికి శివాయ చేర్చి దానిని ఓంకారంతో కలిపి ఓం నమ శివాయ అని జపించాలి. నియమాలు: సాధకుడు రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేయాలి, తక్కువగా మాట్లాడాలి, మితభాషి, తల్లిదండ్రుల సేవను, మాతృ దేశ సేవను ఎన్నడూ విడవకూడదు. సమయం: మాఘ భాద్రపద మాసాలు జపానికి ఉత్తమమైనవి. శుక్లపక్షంలో మొదలుపెట్టి కృష్ణపక్షం వరకు చేయాలి. ఇప్పుడు శివధ్యాన ఎలా చేయాలి? ఈ శివధ్యానాన్ని ఎలా చేయాలి? జపం చేసేటప్పుడు మనసులో స్వామిని ఇలా ధ్యానించాలి. పద్మాసనంలో కూర్చున్నవాడు, గంగన చంద్రవంకను ధరించినవాడు, ఎడమ తొడపై అమ్మవారిని అనగా శక్తిని కూర్చుండబెట్టుకున్నవాడు, చేతిలో మృగాన్ని అంటే జింక మరియు గొడ్డలిని ధరించి అభయహస్తంతో ఉన్న ఆ సదాశివుని నేను స్మరిస్తున్నాను. సాధకుడు ఈ రూపంతో స్వామిని తన హృదయంలో కానీ సూర్యమండలంలో కానీ భావన చేసి తూర్పు దిక్కుగా కూర్చుని జపించాలి. ఫలితం: జపదీక్ష పూర్తయిన తర్వాత, అంటే కృష్ణ పక్ష చతుర్థి నాడు శివభక్తులైన దంపతులను పూజించాలి. ఇలా చేస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు. ఈ సృష్టి అంతా శివస్వరూపమే, శివుడే సర్వోత్కృష్టుడు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వేజన సుఖినో భవంతు.